ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే నిన్న మాట్లాడుతూ కేసీఆర్ ఏదైతే ప్రసంగంలో చెప్పారో మొత్తం ప్రపంచ రాష్ట్రానికి సంబంధించిన నిధులు నీళ్లు నియామకాలు అని ఏదైతే రాష్ట్రం ఏర్పాటు చేశామో ప్రతి విషయంలో తెలంగాణ రాష్ట్ర సమితి ముందడుగు వేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేయబట్టు చేసింది. జలాలు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఏ ప్రాజెక్ట్ అయినా కానీ నీళ్లు కొరత లేకుండా చేసింది. ఈరోజు ఎడారిగా మారుతుంది. మరొకసారి తెలంగాణ రాష్ట్రం ఎడారిగా మారే ప్రమాదం ఉంది కాంగ్రెస్ హయాంలో అని చెప్పారు. ఈ విషయంపై మీరేమంటారండి? స్కామ్ జరిగిందనేది నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ నేషనల్ సంబంధించి దాని మీద అలిగేషన్స్ ఉంది. బీజేపీ డ్యామ్ సెక్యూరిటీ కాదండి, డ్యామ్ సెక్యూరిటీ కాదు, డ్యామ్ సేఫ్టీ. సెక్యూరిటీకి సేఫ్ కి చాలా తేడా ఉంటుంది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ డ్యామ్స్. రామ్మూర్తి గారు వచ్చేసారు. రామ్మూర్తి గారికి ఆహ్వానం. ఫోర్ సైజ్ టీవీ రామ్మూర్తి గారు ఆహ్వానం. తెలంగాణ వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. నమస్కారం అండి. నమస్కారం. వెరీ గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు. చెప్పండి. చెప్పండి రామచంద్ర గౌడ్ గారు. ఆ రోజు కాళేశ్వరం అనేది అది ఇబ్బందిగా ఉంది, కూలిపోతుంది అనే ఉద్దేశంలో డ్యామ్ సెక్యూరిటీ మళ్ళీ సెక్యూరిటీ అంటాడు. డ్యామ్ సేఫ్టీ ధనం పెడతా మహేందర్ గౌడ్ అన్న. డ్యామ్ రామచంద్ర గౌడ్ చాలా తేడా ఉంటుంది. ఎస్ రామచంద్ర గౌడ్ గారు డ్యామ్ సెక్యూరిటీ కాదు, డ్యామ్ సేఫ్టీ అథారిటీ. మీరు దండ పెడతా అది కూడా తెలియదు అని మీకు ఎట్లయినా నాకు అర్థం కాదు. కానీ డ్యామ్ సేఫ్టీలో దాంట్లో అవకతవకలు జరిగి అంటే ఇబ్బందిగా ఉంది, అది ఉంటే ప్రాణ నష్టం జరుగుతుందని చెప్పడం జరిగింది. మరి అది ఎవరు చెప్పిండు? అవన్నీ రాంగ్ ఎలిగేషన్స్. రాజకీయ పబ్బం కట్టుకోనికి మీరు ఏదైతే బీజేపీ కలిసి చేస్తున్న చర్యలు ఇక జనాలకు అర్థమైంది. కానీ ఆగండి, నేను ఎందుకంటే ఇప్పటిదాకా మాట్లాడింది విన్నా. ఏదైతే కాంగ్రెస్ ఇచ్చింది అని పదే చెప్తున్నాడు. మరి కలిపిన దుర్మార్గుడు ఎవడండి? 48 తర్వాత 8 ఏళ్ళు తెలంగాణ సపరేట్ గా ఉన్న తెలంగాణ తీసుకుపోయి కలిపిన దుర్మార్గుడు ఎవడు? 60 ఏళ్ల గోతకు కారణం ఎవరు? మళ్ళీ తొలి దశలో 95 సార్లు కాల్పులు జరిపి దాదాపు 369 మంది సావులకు కారణం ఎవరు? ఏదైతే మలి దశలో 1200 మంది సావు కారణం ఎవరు? ఈ ఆంధ్ర ఏదైతే పెత్తందారులు అదే విధంగా రాజకీయ నాయకుల దోపిడీకి కారణం ఎవరు? ఇవన్నీ చెప్పుకుంటే ఒకరోజు కాదండి. కేసీఆర్ గారు అన్నట్టు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక రాక్షసుల్లాగా పీక తిండే ఏదైతే పార్టీ తెలంగాణ పాలిట ఉన్నదంటే అది కాంగ్రెస్ పార్టీ. నేను ఎందుకంటే నేను ఎవిడెన్స్ తో సహా చెప్తా, చాలా ఉన్నాయి అంశాలు. అవునండి, నేను అడుగుతున్నా వీళ్ళకి సంబంధం ఏంటంటే మా పార్టీని ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం రామచంద్ర గౌడ్ గారు ఒక నిమిషం ఆగండి. మా పార్టీ ఒక నిమిషం ఆగండి. ఒక రాజకీయ పార్టీగా ఒక 25 ఏళ్ళ సంబరాలు చేసుకుంటున్నాం మేము. మా పార్టీ పుట్టినరోజు జరుపుకుంటే మీకేం సంబంధం అండి? ఇప్పుడు దాదాపు లక్షలుగా తరలి వచ్చిన జనాలు, ఆ లక్షల జనాలను మీరు ఏదైతే అడ్డుకోనికి ప్రయత్నం చేసింది నిజము. అదే విధంగా నేను చెప్తాను, నేనున్న సభలో మీకేం సంబంధం అండి? మీకేం సంబంధం? కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం మా పార్టీ పుట్టినరోజుకు? మీకు ఎలాంటి అర్హతనే లేదు కదండి. ఏంటండి ఎవరండి మిమ్మల్ని కూడా ఒకరి ఆగండి, మధ్య మాటకండి. మిమ్మల్ని కూడా మొత్తం దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల్లో ఉంటే ఒక 3 రాష్ట్రాలు మరి మిగతా రాష్ట్రాల్లో మేము ఇట్లా కూర్చోబెట్టిల్లా? నేను రాజకీయాల్లో గెలిపోవడంలో సహజం. మాకు 1 పాయింట్, మీకు మాకు తేడా ఎంత? 1.8. మీరు పెద్ద సంఖ్యలు కుట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు దాకా మాట్లాడితే విన్నా. ఒక నిమిషం ఆగండి. మీ పాత్ర ఏందని కూడా చెప్తా. మీ పాత్ర తెలంగాణ ఏర్పాటులో మీ పాత్ర శూన్యము. ఒక నిమిషం ఆగండి. అరే మీరు మాట్లాడుతా అంటే మీరు సుదీర్ఘంగా మాట్లాడతాను, నీ మధ్యలో మాట్లాడలేదు. మీరు ఇంకేమైనా అభ్యంతరం ఉంటే మధ్యలో రాసుకోండి. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే దాదాపు 25 ఏళ్ళ మా పార్టీ ఏదైతే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు, ఎందుకంటే మేము 14-13 ఏళ్ళు పోరాటం చేసి ఏదైతే వీళ్ళన్ని పార్టీలను అన్ని జేఏసీగా కలుపుకొని ఏదైతే కేసీఆర్ గారి ఆధ్వర్యంలో తెలంగాణ సాధించుకున్నదన్నది జగమెరిగిన సత్యం. అదే విధంగా 9 ఏళ్ళు పాలన సాగించాం. దాదాపు 3 ఏళ్ల నుంచి ఏదైతే ప్రాంతానికి అన్యాయం జరిగితే టీఆర్ఎస్ పుట్టింది. ఏదైతే దేశవ్యాప్తంగా వీళ్ళకు ఒక ఉమ్మడి అంశాల విషయంలో వీళ్ళకు, ఎందుకంటే ఒక ఎన్నికలు ఉన్న దగ్గర ఒకలాగా, ఎన్నికలు లేని దగ్గర ఒకలాగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్నాం అంతే తప్ప కానీ ఏదో మొత్తం అయిపోయింది అదేం కాదండి. ఇప్పుడు నిన్న జరిగిన విషయం చెప్తాం. మేము 25 ఏళ్ళ సంబరం జరుపుకుంటున్నాం. కాంగ్రెస్ వాళ్ళు అడుగడుగున ఏదైతే సభ అనుకున్న కాంచెల్లి ఇప్పుడు మేమైతే పోలీస్ కమిషనర్ కు ఏదైతే మేము సభకు సంబంధించిన పర్మిషన్లు అడిగితే 20 రోజులు పెండింగ్ పెట్టింది వాస్తవము. ఎందుకంటే ఇంకా విషయాలు ఏంటంటే అడుగడుగున సోషల్ మీడియాలో సభ రద్దయింది, పెహల్గాం సంబంధించి అంశం మీద సభ రద్దయిందని సోషల్ మీడియాలో గ్లోబల్ ప్రచారం చేసింది వాస్తవము. అదే విధంగా వీళ్ళ ఎమ్మెల్యే ఎవరైతే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఉంటాడో
కాంగ్రెస్ జెండాలు పట్టుకొని పోయి దుర్మార్గుడు నేనేం చెప్తున్నా అంటే అక్కడికి పోవాల్సిన అవసరం లేదు. అక్కడ రైతులు కూడా అని చెప్పి, ఎందుకంటే ఆ రైతులు కూడా స్వచ్ఛందంగా భూములు ఇచ్చిళ్ళు. దాదాపు 1268 ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చిళ్ళు. వాళ్ళు వాళ్ళ కుటుంబాలు దగ్గరుండి సాఫ్ చేసి మాకు ఇచ్చిళ్ళు. ఇచ్చిన తర్వాత మా పార్టీ ఒక సభను ఏర్పాటు చేసుకొని ఆ ఉత్సవంగా మేము జరుపుకుంటే విషయంలో నేను చెప్తున్న రైతులు ఎడ్ల బండ్ల మీద కూడా ఇక్కడ దాకా రావడం జరిగింది, నల్గొండ నుంచి కూడా. ఆ ఎద్దు చనిపోయింది అన్నది కూడా వీళ్ళు ఎంత ప్రచారం చేస్తున్నారంటే, ఒక నిమిషం ఆగండి, మధ్యలో మాట్లాడకండి. ఎద్దు చనిపోయినా కూడా నేను ఒక రైతు అక్కడి నుంచి ఇక్కడ రావాల్సిన అవసరాన్ని తీసుకొచ్చింది ఎవరండి? ఒక రైతు స్వచ్ఛందంగా తన ప్రాణాలకు పనంగా పెట్టి, అదే విధంగా ఒక పశువును కూడా పనంగా పెట్టి అంత దూరం ఎండలో అంత దూరంకి వెళ్ళి బండెనుక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏదైతే నల్గొండ నుంచి వరంగల్ రావడానికి కారణం ఎవరండి? ఈ పార్టీ సిద్ధాంతాలు కదా, కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ. అదే విధంగా చాలా అంశాలు నేను ఏమంటున్నా అంటే, మేము 25 సంవత్సరాలుగా ఒక పార్టీ పుట్టిన తర్వాత ఒక నిమిషం ఆగండి, కొట్లాడి తెలంగాణ సాధించిన 13 ఏళ్ళు. అదే విధంగా 9 ఏళ్ళు స్వర్ణయుగం చేసినాం. అదే విధంగా 3 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ మారినా కూడా మేము ప్రజల పక్షాలను తెలంగాణ బావుకులో పాల్పంచుకుంటున్నాం. ప్రతిపక్షంగా కూడా వీళ్ళు చేసే ఏదైతే రాక్షస పాలనను ఎక్కడిదక్కడ ఖండిస్తున్నాం. వీళ్ళు ఏదైతే కమిషన్ పాలన మీద వీళ్ళు ప్రభుత్వాన్ని నడుపుతున్నారో అది అడుగడుగునా ప్రశ్నిస్తాం. అదే విధంగా కేసీఆర్ గారు అని చెప్పిండు, ఇప్పటిదాకా లెక్క, ఇప్పటి నుంచో లెక్క, ఇక కాసుకోండి వచ్చేది ఏ ప్రభుత్వం అనేది కూడా తెలంగాణ ప్రజలు నిర్ణయించిండు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ జెండా బరాబరే ఉంటుంది తెలంగాణ నేల మీద, ఎవరు ఆపలేరు. నేనేమంటున్నా, వీళ్ళు పోయిన ఎన్నికల్లో మాకు అవి వచ్చినాయి ఇవి వచ్చినాయి, వీళ్ళకు కూడా 13 రాష్ట్రాలు వచ్చినాయి, వాళ్ళకు కూడా 12 రాష్ట్రాల్లో సున్నాలు వచ్చినాయి. సున్నాలు అన్నది కాదండి, ప్రజల జీవితాల్లో ఒక పెనుమార్పు తీసుకొచ్చిన పార్టీ ఏదైతే ఉన్నదో మా బీఆర్ఎస్ పార్టీ. నేను చెప్తున్నా, గౌరవ కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మరొకసారి గులాబీ జెండా ఎరుగుతుంది కంపల్సరీ. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా మేము ఏమైతే చేయకుంటున్నామో, నేను చెప్తున్నా, ఈ భూమి మీద ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది కదా, ఈ భూమి ఉన్న రోజులు, ఈ భూమి ఉన్న రోజులు బీఆర్ఎస్ పార్టీ ఉంటది. ఆ బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సేవలు అందిస్తుంది, ఏ విధంగా ముందుకు పోతుంది అన్నది ఏదో జనాలే సమాధానం చెప్తారు. వీళ్ళని ఆల్రెడీ తొక్కుతున్నారు. కంపల్సరీ ఇక్కడ వీళ్ళు ఎక్కడ తిరగాలన్నా కూడా తిరగలేని పడుతున్నారు. చెప్పండి. ఓకే రామూర్తి గారు, ఇప్పుడు ఒకసారి మన మిత్రులు బెల్లే నాయక్ కూడా మన వేదికను అడ్రస్ చేయడానికి వచ్చినట్టు కనబడుతుంది. ప్రస్తుతం మనం ఒకసారి బీజేపీ నాయకులు అయినటువంటి